కొత్తగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటై 2 రోజులు కాకముందే కడియం శ్రీహరి గారు చేసినటువంటి కొన్ని కామెంట్స్ ని భారతీయ జనతా పార్టీగా తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రజాస్వామ్య ప్రక్రియకే పూర్తి విఘాతం కలిగించేటువంటి మాటల్లో కనబడతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి 8 మంది ఉన్నారు, ఎంఐఎంకి 7 ఉన్నారు, మాకు 39 ఉన్నారు, మీ మెజారిటీ ఎంత, మీరెంత అనేటువంటి రీతి లోపల ఆయన మాట్లాడడం అనేది ఒక సీనియర్ శాసనసభ్యునిగా కడియం శ్రీహరి లాంటి వ్యక్తికి తగదు. ఆయన మాట్లాడినటువంటి మాటలు భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. బీఆర్ఎస్ ఎంఐఎం అంటగాగుతాయా, హుస్సేన్ సాగర్ లో దుంకుతాయా మాకు సంబంధం లేదు. కానీ వాళ్ళిద్దరు కలిసి చేసేటువంటి కార్యక్రమాలకి భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులను కూడా కలుపుకొని కడియం శ్రీహరి గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ని మేము తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ఎట్టి పరిస్థితులలో కూడా ఎంఐఎంతో అంటగాగేటువంటి ఏ రాజకీయ పార్టీతో కూడా భారతీయ జనతా పార్టీ భవిష్యత్తులో సంబంధ బాంధవ్యాల్ని కొనసాగించదు. అంతెందుకు ఆఖరికి ఈ రోజు ప్రొటెం స్పీకర్ గా ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిని నియామకాలను ఉల్లంఘించి నియమిస్తేనే మా శాసనసభ్యులు ప్రమాణ స్వీకారం కూడా చేయలేదనే విషయాన్ని కడియం శ్రీహరి గారు గుర్తుంచుకోవాలి. ఒకవేళ వారికి తొందర ఉంటే పాత మిత్రుడు రేవంత్ రెడ్డి ఆయన ఇద్దరు కలిసి తెలుగుదేశంలో కలిసినటువంటి పాత దోస్తానే ఏమన్నా గుర్తొచ్చి ఆయన చేరాలనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. కానీ ఇక్కడ వారు గమనించాల్సింది టీఆర్ఎస్ 2014లో 63 మంది ఎమ్మెల్యేలతోటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి 5 సంవత్సరాలు పరిపాలన కొనసాగించింది. ఇలా అదే టీఆర్ఎస్ గుర్తు మీద గెలిచినటువంటి కడియం శ్రీహరి గారు 64 సీట్లతోటి గెలిచిన కాంగ్రెస్ కి పరోక్షంగా వార్నింగ్ ఇచ్చినట్టు మాట్లాడుతా ఉన్నాడు. ఆయన మాట్లాడినటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీకి సంబంధం లేదు. పూర్తిగా ప్రజాస్వామికంగా భారతీయ జనతా పార్టీ ప్రతిపక్ష పాత్రగా తన పాత్రను కొనసాగిస్తుంది. అట్లాంటి పిచ్చి పనులకి ఆయన మాట్లాడినటువంటి మాటలకి భారతీయ జనతా పార్టీకి ఎట్లాంటి సంబంధం లేదని తెలంగాణ ప్రజానికం అందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాను. సో కార్యకర్త మిత్రులందరూ కూడా ఓటమి నుంచి వచ్చినటువంటి బాధలోంచి ఎవరు కూడా ఎట్లాంటి తప్పుడు వ్యాఖ్యానాలు తప్పుడు పోస్టులు పెట్టొద్దు అనేది ఈ సందర్భంగా మేము అప్పీల్ చేస్తా ఉన్నాం. పార్టీ అనేది ఒక కుటుంబం. పోస్టులు చేస్తున్నటువంటి వ్యక్తులు, అందులో వస్తున్నటువంటి వ్యాఖ్యానాల గురించి రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, రాష్ట్ర పార్టీ నాయకత్వం అంతా కూడా గమనిస్తుంది. అందరూ కూడా సమన్వయం పాటించాలని సవినయంగా కార్యకర్త బంధువులందరూ కూడా ఈ సందర్భంగా అప్పీల్ చేస్తా ఉన్నాం. దానికి సంబంధించి సరైన సమయంలో సరైన నిర్ణయం రాష్ట్ర పార్టీ అధ్యక్షులు వారు తీసుకుంటారని మేము భావిస్తా ఉన్నాం. అతి విశ్వాసం ఉంటుందా? నాకంటే ఎక్కువ హుజరాబాద్లో ఏం జరిగిందో మీ దగ్గర రిపోర్ట్ ఉంటుంది, గజ్వేల్లో కూడా ఏం జరిగిందో రిపోర్ట్ ఉంటుంది. విశ్వాసంతో కొట్లాడతాం, విశ్వాసం లేకుండా ఎట్లా కొట్లాడతాం? తెలియదు, మా పార్టీ ఆలోచన చేస్తుంది. కార్యకర్తలకి మనోధైర్యం కల్పించడానికి పెట్టినటువంటి పోస్ట్ అది, వ్యక్తులను ఉద్దేశించి పెట్టలేదు. దయచేసి నేను మళ్ళీ అదే చెప్తా ఉన్నాను. నేను అందులో చెప్పినటువంటి సారాంశం ఏంటంటే, అభిమన్యుడు ఒక రోజు యుద్ధం చేసినా గానీ ఆ యుద్ధంలో మొత్తం కౌరవసేన కకావికలమై చచ్చిపోతామని అనుకుంది. కార్యకర్తలారా, నాకు నష్టం జరిగినా మీరు బాధపడకండి, పార్టీ పుంజుకుంటుంది, తిరిగి పుంజుకుంటాం, తిరిగి బౌన్స్ బ్యాక్ అవుతామని చెప్పినాం తప్ప దాంట్లో ఎక్కడ కూడా తప్పు అర్థం లేదు. అక్కడ దాని గురించి ఎవరు కూడా నానా అర్థాలు తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీరే చెప్తున్నారు కదా రాజకీయాల్లో గెలిపోవడం వల్ల సహజమని. రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ పెట్టి మా నియోజకవర్గాల అభివృద్ధి కోసం పనిచేసింది. దానికి ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు అది. వెయిట్ అండ్ సీ అంతే. ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుని స్వాగతిస్తాం. డెఫినెట్లీ విల్ బౌన్స్ బ్యాక్, విల్ వర్క్ ఫర్ ద పార్టీ. ఇప్పుడు కొన్ని విషయాల్ని అంతర్గతంగా చర్చించుకుంటాం పార్టీ వేదికగా, కొన్ని విషయాల్ని మీడియా మిత్రుల ముందుకు ఉంచుకుంటామన్నా. ఓటమికి గెలుపుకి జరిగినటువంటి ప్రతి కారణాన్ని విశ్లేషించుకుంటాం. ఖచ్చితంగా ఎక్కడైనా పొరపాటు జరిగితే సరిదిద్దుకుంటాం. అగైన్ విల్ కమ్ బ్యాక్ విత్ ద స్పెషల్ ఫోర్స్. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పుని ముందు గౌరవించాలి మిత్రమా. ఈ రోజు దీని గురించి ఇంతకంటే ఎక్కువ పోస్ట్ మార్టం చేయలేము. ఇట్ టేక్స్ టైం.
భారత ప్రధానిగా నరేంద్ర మోడీ గారు మేమంతా శాయశక్తులోటి భారతీయ జనతా పార్టీని ఈ రాష్ట్రంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. మా ప్రయత్నాల్లో మా కమ్యూనికేషన్ లో ఎక్కడైనా ప్రజలకు కనెక్ట్ అవ్వకపోతే మమ్మల్ని మేము సరిదిద్దుకొని ప్రజలకు మరింత దగ్గర అయ్యేందుకు మేము ప్రయత్నం చేస్తాం. రెట్టించినటువంటి ఉత్సాహంతో పనిచేస్తాం. ఇందాకనే మీ మిత్రులు ఒకరు చెప్పినట్టు గెలుపోవటంలో సహజం. అన్నింటిని కూడా అంతే సేమ్ స్పిరిట్ లో తీసుకుంటాం. ఫెయిల్యూర్స్ ఆర్ ద స్టెప్పింగ్ స్టోన్స్ ఫర్ ద సక్సెస్ అని ముందుకు పోతాం. అపజయాల నుంచి గుణపాఠాలు నేర్చుకుని గెలుపు దిశగా అడుగులేస్తాం. థ్యాంక్ యూ.